ఈ వీడియోలో మనం స్కాన్ఎఫ్ గురించి తెలుసుకుందాం. స్కాన్ఎఫ్ అంటే ఏంటంటే, ప్రింట్ఎఫ్ అని అంటే మనం ఏదైతే ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో రాస్తామో అది కన్సోల్లో అవుట్పుట్ ఇస్తుంది అనమాట. వేరే స్కాన్ఎఫ్ ఏంటంటే మనం ఏదైతే ఈ కన్సోల్లో ఇస్తామో, అంటే ఆర్గ్యుమెంట్స్ కానీ ఇట్లాగా ఏమైతే ఇస్తామో అవి తీసుకుంటుంది అనమాట. అవి తీసుకోవడానికి కానీ మనం ఈ స్కాన్ఎఫ్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, బేసిక్గా అది ఏదైతే యూజర్స్ చెప్తుందో లిసన్ చేస్తూ ఉంటుంది అనమాట స్కాన్ఎఫ్ అనేది. ఈ ప్రింట్ఎఫ్ అనేది ఇందుకు చెప్పుకున్నట్టుగా సెండ్ డేటా టు స్క్రీన్స్ లేకపోతే కన్సోల్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ సింటాక్స్ స్ట్రక్చర్ క్వైరీ ఫర్ స్కాన్ఎఫ్ ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ మనం ఫార్మాట్ స్పెసిఫైస్ యూస్ చేయాలి. తర్వాత రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ రిఫరెన్స్ యూస్ చేయాలి. డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ యూస్ చేస్తే ఇది అగైన్ డూప్లికేట్ క్రియేట్ చేస్తుంది, కాబట్టి అది ఎక్కడ స్టోర్ చేయాలో తెలియక మనకి ఎర్రర్ వస్తుంది. అందుకని సో కంపల్సరీ మనం ఈ యాంపర్సండ్ సింబల్ విచ్ ఈస్ రిఫరెన్స్ అనేది ఉపయోగించాలి. సో ఇదొక రూల్ స్కాన్ఎఫ్ వాడాలంటే. అండ్ సెకండ్ రూల్ ఏంటంటే, వైట్ స్పేసెస్ని వీటన్నిటిని స్కాన్ఎఫ్ ఇగ్నోర్ చేస్తుంది. వైట్ స్పేసెస్ అంటే స్పేసెస్ కానీ ట్యాబ్ కానీ న్యూ లైన్ కానీ ఇవి ఇగ్నోర్ చేస్తుంది. బట్ ఎంటర్ చేస్తే గనక అక్కడతో ఇన్పుట్ బఫర్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. బిహైండ్ ద సీన్స్ ఈ స్కాన్ఎఫ్ ఇవన్నీ రన్ అవడానికి బఫర్స్ అని చెప్పి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది నా C++ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ రిఫర్ దట్ C++ ట్యూటోరియల్స్ ఆన్ బఫర్స్. బట్ కాన్సెప్ట్ అయితే ఇంచుమించు ఒకటే కానీ బట్ సేమ్ కోడ్ అక్కడే ఇక్కడ ఉపయోగించాలని కాదు నా ఉద్దేశం. ఓకేనా? అండ్ ఇప్పుడు చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే, ఒక ఏజ్ ఇద్దాము. ఆ ఏజ్ ఇచ్చిన తర్వాత దాన్ని యూజర్ ఎంటర్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సపోజ్ ఇంట్ ఏజ్ అని రాసి ప్రింట్ఎఫ్ ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పి ఒకటి రాశాను స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత స్కాన్ఎఫ్ కదా మనం ఉపయోగించుకోవాల్సింది. స్కాన్ఎఫ్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఫార్మాట్ ఐడెంటిఫైర్ ఇవ్వాలి. ఇది నెంబర్ కాబట్టి %d అని చెప్పి ఇచ్చి రాసుకొని, అండ్ దెన్ ఇక్కడ ఏజ్ అని చెప్పి పాస్ చేయాలి. ఇదే నేను మీకు చెప్పింది ఫస్ట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, డైరెక్ట్గా ఏజ్ పాస్ చేస్తే ఇక్కడ ఇది వేరే తీసుకున్న వాల్యూని వేరే ఏజ్ కింద ట్రీట్ చేస్తుంది. ఈ సేమ్ ఈ వేరియబుల్ కింద సారీ ట్రీట్ చేయదు. సో దానికోసం మనం ఈ రిఫరెన్స్ అనేది వాడాలి. ఈ రిఫరెన్స్ అనేది లాస్ట్ వీడియోలో మనం ఆపరేటర్ ప్రెసిడెన్సీలో డిస్కస్ చేసాం. ఓకేనా? బేసిక్గా డేటా అక్కడి నుంచి ఏదైతే ఈ రిఫరెన్స్ ఉంటుందో ఏజ్ లొకేషన్ ఉంటుంది క్రియేట్ అయిన ఆ లొకేషన్లో స్టోర్ అయి ఉన్న వాల్యూనే తీసుకోని చెప్పి దాని అర్థం స్కాన్ఎఫ్లో. ఓకేనా? ఇలా స్కాన్ఎఫ్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్ పైన ఇక్కడ ప్రింట్ఎఫ్ యా, ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ సింపుల్ మెసేజ్ యు ఆర్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి చిన్న మెసేజ్ ఇచ్చి అందులో మనం ఈ వాల్యూస్ ఏదైతే వచ్చినాయో ఏజ్ అనేది అది ఇక్కడ పాస్ చేశాను. సో ఇది సేవ్ చేశాను, సేవ్ చేసి రన్ చేస్తున్నా. యా, ఎంటర్ యువర్ ఏజ్ సపోజ్ 35 అని ఇచ్చానుకో యు ఆర్ 35 years old అని చెప్పి వచ్చింది. ఇక్కడ ఎండ్లో స్లాష్ అని ఇచ్చామనుకోండి, న్యూ లైన్ ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇది ఇక్కడ నేను 1 ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను ఎంటర్ ఏజ్ యూస్ చేసుకుని. అలా కాకుండా 2 3 ఏజెస్ క్యాలిక్యులేట్ చేయాలి లేకపోతే క్యాప్చర్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆ డిఫరెంట్ వేరియబుల్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఏజ్ 2, ఏజ్ 3,
ఈ అన్నీ ఏంటంటే న్యూ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు నా ఎంటర్ యువర్ ఏజ్, తర్వాత ఇక్కడ స్కాన్లో ఏజ్ 2 అనే ఒకటి, 3 అనేది ఇంకొకటి, ఇలాగా స్కాన్ చేసాము. అట్ ద సేమ్ టైం మనం దాన్నే ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఏజ్ 1 కాదు, 2, ఏజ్ 3. ఓకే, నా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. సారీ, ఇక్కడ మనకి ఎంటర్ యువర్ ఏజ్ 25, ఎంటర్ 26, ఎంటర్ 89, ఎంటర్ చూస్తే యు ఆర్ 25 years old, 26 years, 89 years ఓల్డ్ అని వచ్చింది. సో ఇలాగ స్కాన్ఎఫ్ అనేది ఉపయోగించుకోవచ్చు. నా మీకు ఇంకొక చిన్న దీని ఎక్స్టెన్షన్ చెప్తాను. సపోజ్ మనకి క్యార్ ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పి ఉందనుకోండి, ఆఫ్టర్ ప్రింట్ తర్వాత ఉందనుకోండి. ఓకే, ఎంటర్ యువర్ గ్రేడ్, ఎంటర్ యువర్ గ్రేడ్. ఓకే, గ్రేడ్ అనే ఫంక్షన్ని సారీ వేరియబుల్ని డిఫైన్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎంటర్ యువర్ గ్రేడ్ అని చెప్పి ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని తర్వాత ఎంటర్ యువర్ గ్రేడ్ అని చెప్పి ఇప్పుడు స్కాన్ ఎఫ్ లో ఇది క్యారెక్టర్ కాబట్టి సి అని రాసుకొని అండ్ ఫైనల్గా మనం ఇందాక చెప్పుకున్నట్టు యాంపర్సండ్ రిఫరెన్స్ ఉపయోగించి గ్రేడ్ అని యూస్ చేసి ఫైనల్గా ప్రింట్ ఎఫ్ యువర్ గ్రేడ్ పర్సంటేజ్ అనిచ్చి ఎన్ ఇక్కడ గ్రేడ్ అని చెప్పించాం అనుకోండి. నా ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఫస్ట్ ఏజెస్ 3, ఏజ్ 1, 2, 3 అని చెప్పి ఎంటర్ చేస్తాం. దాని తర్వాత గ్రేడ్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా, లెట్స్ సి ఇది వర్క్ అవుతుందా యాజ్ ఎక్స్పెక్టెడ్ లేదని చూద్దాం. రన్ చేశాను. హోప్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెంబర్స్, సారీ ఎర్రర్స్. 22 సపోజ్ 55 స్పేస్ లేకపోతే 96 అని చెప్పి రాశాను. ఇది రాసిన తర్వాత చూసారా, ఎంటర్ కొట్టంగానే మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడ బిహైండ్ ది సీన్స్ ఏం జరుగుతుందని అంటే మనకి ఈ స్కాన్ఎఫ్ అనేది ఎప్పుడైతే ఎంటర్ కొడతామో తీసుకోవాల్సిన ఇన్పుట్స్ తర్వాత ఎంటర్ కొట్టంగానే ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఇలా ఎగ్జిట్ అవ్వకుండా ఆ ఎంటర్ని కూడా మనం తీసుకోవాలి అని అంటే మనం గెట్ క్యార్ అనే ఒక ఫంక్షన్ని వాడాలన్నమాట. గెట్ క్యార్. ఓకేనా, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, గెట్ క్యార్ అనేది ఈ ఎంటర్ అనేది ఏదైతే ఉందో అది గెట్ క్యార్ తీసుకొని దాని తర్వాత మన ప్రోగ్రామ్ని కంటిన్యూ అవడానికి వీలుగా చూస్తుంది అనమాట. ఇప్పుడు రన్ చేస్తే సపోజ్ 77, 78, 89 3 ఏజెస్ ఉన్నాయి. అవి చూసారా ఇందాక ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసుకొని వీటిలో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ గ్రేడ్ అంటుంది. ఏ గ్రేడ్ అని ఇచ్చాను అనుకోండి, ఏ అని వచ్చి ఎంటర్ కొట్టంగానే యువర్ గ్రేడ్ ఏ అని. నౌ లెట్స్ సి. సో ఇలాగ ఓవరాల్గా స్కాన్ఎఫ్ గెట్ క్యారీ యూస్ చేసుకొని మనం కావాల్సుకున్న ప్రోగ్రామ్ని అచీవ్ అవ్వచ్చు. నా ఇప్పుడు మీకు ఇంకొకటి అడుగుతాను. అదేంటంటే మనం ఇప్పుడు ఏజెస్ ఎంటర్ చేసాం కదా, 58 అని చెప్పి ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ గ్రేడ్ అంటుంది కదా. ఇక్కడ సి ప్లస్ అని చెప్పి ఇచ్చామనుకోండి, మనకి సి ప్లస్ అనేది వస్తుందా లేకపోతే అవుట్పుట్లో సి అని చెప్పి వస్తుందా?
అవుట్పుట్లో మనకి సి అనే వస్తుంది. ఎందుకనంటే క్యారెక్టర్ అనేది సింగిల్ లెటర్ని రీడ్ చేస్తుంది కదా, ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి. సో 1 లెటర్నే రీడ్ చేస్తుంది. అది నా ఎక్స్పెక్టేషన్. లెట్ సి కరెక్ట్ కాదు చూద్దాం. చూసారా, సి ప్లస్ అని చెప్పినా కానీ సి అయితే వస్తుంది, ఎందుకనంటే క్యారెక్టర్ వన్. ఓకేనా, దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ స్కాన్ఎఫ్ కానీ గెట్ కేర్ కానీ ఇవి యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.